ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. క్రీస్తుతో శ్రమ అనుభవాల్లో 4వ రోజు. మాతృదేవో భవ అనేది మన దేశ సంస్కృతి. కనిపించే తల్లి అంటే కనిపించే వెలుపు అనేది మన కవుల భావన. స్త్రీ దేవుని సృష్టిలో విలువైన బహుమానం. తల్లిగా, చెల్లిగా, భార్యగా ఇలా ఎన్నో రూపాల్లో నీకంటూ నేనున్నానని ఆదరించే ప్రేమమూర్తిపై సమాజానికి ఎప్పుడూ చిన్నచూపే. నాడు నేడు అమ్మ గర్భంలోనే ఆచూకీ తెలుసుకునే స్కానింగులు, అంతం చేసే ప్లానింగులు, దైవాస్తు భూమి మీద పడితే పారేసే ప్రయత్నాలు, గండాలన్నీ గట్టెక్కితే ఆడపిల్ల అంటూ అమ్మలక్కలు చేసే ఆరాళ్ళు. ఈ సమాజం ఎప్పుడు తెలుసుకుంటుందో మహిళను గౌరవించాలని. అందుకే క్రీస్తు కూడా తనదైన గౌరవాన్ని తెలియజేయడానికి యావత్ సార్వత్రిక సంఘాన్ని స్త్రీతోనే పోల్చాడు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని అవమానాన్ని భరిస్తూ సమర్థవంతమైన అడుగులు వేసిన ప్రతి మహిళ అనేకులు ప్రోత్సాహకరంగా నిలబడుతుంది. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకొని 12వ ఏటనే ఆధ్యాత్మిక పట్టుదల కలిగి జీవితం దేవునికి సమర్పించుకుంది. తన తల్లి బోధలు అనుసరించి దైవిక సామాజిక కార్యకలాపాల్లో ముందడుగు వేసింది. ఆమెకున్న ఆశయాలకు దైవిక నిర్ణయం తోడయింది. గమ్యం తెలియని ప్రతి అడుగుల్లో సమాజ సేవకు తను తాను అర్పించుకుంది. క్రీస్తు ప్రేమ అంటే ఏంటో చెప్పడం కాదు అని చేసి చూపించింది. మానవ జాతికే వన్నె తెచ్చిన ఈ స్త్రీ మదర్ తెరీసా. ఇరుకు, ఇబ్బంది, కష్టం, శ్రమ అనే ఆలోచన లేకుండా క్రీస్తుతో శ్రమ అనే అనుభవంతో సేవ చేసిన ఈ తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. కన్న ప్రేమను మించి అమ్మ ప్రేమను చూపించిన ధన్యమూర్తి మదర్ తెరీసా. ఆడపిల్లని ఒకేబేదు మిరియామును చంపేస్తే మోషే మనకు లేడు. ధర్మశాస్త్రం ఉండేది కాదేమో బహుశా. హెబ్రీ బాలిక లేకుంటే దేవుని ఘనత సిరియానులకు ఎలా తెలుస్తుంది? కన్యమరియ లేకుంటే యేసయ్య లోకానికి ఎలా వచ్చేవాడు? యేసయ్య రాకుంటే మన జీవితాలు ఎలా బాగుపడేవి? లుదియా లేకుంటే తుయతైరా సంఘం అసలు ఉండేదా? ప్రార్థనలో పట్టుదల కలిగిన మహిళలు అనేకులు. వారి ప్రార్థన ఫలితం గొప్ప ప్రవక్తలు, యాజకులు, రాజులు, నాయకులు. తాను ఒదుగుపోతూ తన బలమంతా హెచ్చించి కుటుంబాన్ని ముందుకు నడిపించే తల్లులకు, ప్రేమను ఇచ్చే అక్క చెల్లులకు, అహంకారాన్నంతా భరించగలిగే జీవిత భాగస్వాములకు, క్రీస్తు కొరకైన నా ఈ పట్టుదల, క్రీస్తు శ్రమానుభవంను చిన్ననాటి నుండి నాకు నేర్పించిన నా తల్లికి శిరము ఉంచి నమస్కరిస్తూ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అనుభవం. క్రీస్తుతో శ్రమ అనుభవించిన వారికి ఆ ప్రేమ ఎలా వివరించాలో అర్థమవుతుంది. ఆమేన్.